International lab facility. Student-led startups. Great academic exposure. KL, deemed to be university. బీజేపీ సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్సీ మాధవ్ మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే సార్. మాధవ్ గారు, సార్ పొత్తులో భాగంగా ఏ విధంగా ముందుకెళ్తున్నారు? వైసీపీ ఇప్పటికీ కూడా వైనాట్ 175 అని చెప్పి ముందుకెళ్తున్నారు, ఇప్పటికీ చెప్పుకుంటున్నారు. వాళ్ళు ఏ విధంగా ఎదుర్కోబోతున్నారు? అంటే ఆశ ఉండొచ్చు కానీ అత్యాశ ఉండకూడదని చెప్పి మనకు తెలుసు. ఆ విధంగా ఒక అత్యాశ పడుతున్నట్టు ఇవాళ వైసీపీ కనబడుతుంది. జగన్మోహన్ రెడ్డి తన శ్రేణులు ఎక్కడ బీట్లు వారుతూ అనేక మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు అందరూ కూడా వలసపోతున్న తరుణంలో వాళ్ళందరినీ మభ్యపెట్టే ప్రయత్నంలో వైనాట్ 175 అనే నినాదం తీసుకొచ్చాడు. మంచి వాతావరణం, ఇప్పుడే 151 గెలిచిన ఈ పార్టీ వాళ్ళు 175 ఎలా గెలుస్తారు అని చెప్పే ప్రశ్న. అన్ని చోట్ల కూడా విపరీతమైన ఎదురుగాలి వీస్తుందనే విషయం కూడా స్పష్టంగా తెలుసు. ఈ ఎదురుగాలిని ఏ విధంగా అడ్డుకోవాలనే ఒక ప్రయత్నంలో అనేక రకాల అబద్ధాలు, అవాస్తవాలు ప్రచారం చేసే ప్రయత్నం జరుగుతుంది. అయినా కూడా రాష్ట్రం యావత్తు నిర్ణయించుకుండి ఇవాళ అభివృద్ధి నమూనా రాజకీయాలకి పెద్దపీట వేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని తిరిగి ముఖ్యమంత్రి చేయాలని చెప్పి ప్రజలు కంకణం కట్టుకుని అది వాతావరణం అన్ని చోట్ల కనిపిస్తుంది. దానికి భారతీయ జనతా పార్టీ తోడైంది, జనసేన తోడైంది. కనుక పెద్ద ఎత్తున అనుకూల వాతావరణం రాష్ట్రంలో ఉండబోతుంది. తప్పనిసరిగా ఈ కూటమి విజయం సాధిస్తుంది. కూటమిలో సర్దుబాట్ల కారణంగా కొంత ఇబ్బంది పడిన మాట వాస్తవం. ఆ ఇబ్బందులన్నీ తొలగించుకొని అందరూ ఉమ్మడి కార్యాచరణ వైపు నడుస్తున్నాం. మొన్న 4వ తారీఖు అన్ని లోక్సభ స్థానాలకి సమన్వయ సమావేశాలు జరిగాయి. ఇవాళ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని అసెంబ్లీలకు సంబంధించిన సమావేశాలు జరిగాయి, ఇవాళ జరుగుతున్నాయి. ఈ సమావేశాల తర్వాత ఒక మంచి వాతావరణం ఏర్పడుతుంది. అందరూ కూడా సమానమే వర్క్ని డివిజన్ చేసుకొని ఆ విధంగా ముందుకెళ్లాలని, బూత్ స్థాయిలో పనిని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ప్రజలందరికీ కేంద్ర ప్రభుత్వ నిధులతోనే రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి జరిగిందనే విషయాన్ని తెలియజేయాలని చెప్పి అనుకోవడం జరిగింది. ఆ విధంగా తప్పనిసరిగా ఈ కూటమి విజయం సాధించడం తథ్యం. ఆ విధంగా ప్రజలందరూ కూడా దీనికి ఆశీర్వదించాలని చెప్పి కూడా మేము కోరుతున్నాం. సార్, కూటమి పార్టీలో ముగ్గురు మంచి జోష్గా ఎలక్షన్ క్యాన్వాసింగ్ కానీ అన్నింటిలోనే పాల్గొంటున్నారు. ఎక్కువ వాళ్ళు 175 అంటారు కదా, మీరు ఎంత మెజారిటీతో వస్తారు మీ కూటమి సభ్యులు? మీరు అంటే ఖచ్చితంగా ప్రభుత్వం ఏర్పాటు చేయడం, దీంట్లో ఏమి ఇంకొక ఆలోచన లేదు. ఎంత అనే ఓట్లు మనం ఎన్ని సీట్లు అనే విషయం ఇప్పుడు అప్రస్తుతం అనే అభిప్రాయం. రేపు నామినేషన్లు ఏర్పడిన తర్వాత కొంచెం వాతావరణం, అభ్యర్థులందరూ కూడా ప్రచారంలో జోరు, దాని తర్వాత ఒక వాతావరణం ఏర్పడుతుంది. ఖచ్చితంగా ఆ వాతావరణం అన్ని చోట్ల ఇవాళ ఉంది. కనుక ఆ వాతావరణం మరింతగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలని చెప్పి సమాయత్తపరిచాం. ఇవాళ 3 కూటములకి 3 సింబల్స్ ఉన్నాయి. దీన్ని ఓట్ ట్రాన్స్ఫర్ అనేది కీలకం అని చెప్పి మేము భావిస్తున్నాం. కనుక సైకిల్, గ్లాస్, కమలం ఈ 3 గుర్తుల్లో ప్రజలకు ఏ విధంగా తీసుకెళ్లాలి, ఎక్కడైతే ఎంపీ అభ్యర్థి బీజేపీ, జనసేన ఉందో అక్కడ ఎమ్మెల్యే ఓట్లు ఏ విధంగా ట్రాన్స్ఫర్ కావాలి, ఎమ్మెల్యే ఓట్లు ఏ విధంగా ఎంపీకి ట్రాన్స్ఫర్ కావాలి, దానిపైన దృష్టి పెట్టాలని చెప్పి అనుకోవడం, దానికి ఏ విధంగా చేయాలనే ఆ వ్యూహాన్ని కూడా మేము ఆలోచన చేసి పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో క్యాంపెయిన్, ప్రతి ఇంటికి సింబల్ తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాం. దాంట్లో భాగంగానే ఈరోజు సమావేశం జరిగింది. ఆ యొక్క ఆలోచనే ప్రజలందరికీ తెలియజేసే కార్యక్రమాన్ని కార్యకర్తలు తీసుకోవడం జరిగింది. సార్, ఇప్పుడు కూటమి నేపథ్యంలో మీరు వెళ్తున్నారు కదా, వీళ్ళు ఈ ముగ్గురు కూటమి కలిసినప్పటి నుంచి వాళ్ళు సింహం సింగిల్గా వస్తుందని చెప్పి ఒక పదం అయితే వాడుతున్నారు. అది ఎంతవరకు సబబు, ఏమంటారు, మీరేమంటారు? అంటే సినిమా డైలాగ్స్ అలా వేయచ్చు. అంటే చాలా చోట్ల ఈ మాట మాట్లాడుతున్నారు. సింగిల్గా వచ్చినా, డబుల్గా, త్రిబుల్గా వచ్చినా ప్రజల యొక్క భావన ఏదైతుందో ఆలోచించాలి. వాళ్ళ ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున వ్యతిరేకత అయితే కనిపించడం లేదా, అన్ని చోట్ల కూడా అభివృద్ధి నోచుకొని పరిస్థితి రాష్ట్రంలో ఉంది. ఏ రోడ్డు కూడా సరిగ్గా సక్రమంగా నిర్మాణం కాకుండా గోతుల్లో వెళ్తున్న ప్రతి ప్రజా పడే ఇబ్బంది నీకు అర్థం కావటం లేదు. ఈ రాష్ట్రంలో ఒక్కటంటే ఒక్క పరిశ్రమ కానీ, ఒక్క అభివృద్ధి సంబంధించిన ఒక పోర్టు కానీ నిర్మాణం కాకుండా ప్రజలను ఏ విధంగా నిర్వీర్యం చేశామని ప్రజలందరూ ప్రశ్నిస్తున్నారు. అలాగే మడమ తిప్పను, మాట తప్పను అన్న మాటకి మాట తప్పడం జరిగింది. ముఖ్యంగా ఎంప్లాయీస్ సంబంధించిన సిపిఎస్ రద్దు వచ్చిన 1 వీక్లోనే చేస్తున్నారు. 1 వీక్ కాదు, 5 సంవత్సరాలు పూర్తయింది. ఏమైంది సిపిఎస్ రద్దు అని అడుగుతున్నారు. దాంతోపాటు జాబ్ క్యాలెండర్ ఇస్తాను, 5 సంవత్సరాలు పూర్తయింది, ఒక్క జాబ్ క్యాలెండర్ అయినా విడుదల చేసావా? ఇవాళ చివరి అంకం వచ్చిన వెంటనే మన ఏదైతే టీచర్స్ సంబంధించిన ఎగ్జామినేషన్ నిర్వహించాలని చెప్పి అనుకున్నా, ఇవాళ ప్రజలందరూ కూడా దాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఎన్నికలు అయిన తర్వాత పెట్టు, ఇన్ని రోజులు నువ్వేం మూసుకొని కూర్చున్నావు అని చెప్పి ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అలాగే మరీ ముఖ్యంగా మహిళా మండలందరి యొక్క గొంతులు కోసే విధంగా పెద్ద ఎత్తున ఇవాళ మద్యం సంబంధించిన అక్రమాలు జరగడం జరిగింది. మద్య నిషేధం చేసే విధంగా సంపూర్ణ మద్య నిషేధం చేసే ఓటు అడుగుతా ఉన్నాను. ఇవాళ ఓటు ఏ విధంగా అడుగుతా అని ప్రశ్నిస్తున్నాను. ఈ మాట అనలేదా అని చెప్పి కూడా అడుగుతున్నాను. అనలేదు, తప్పు అయిపోయింది, క్షమించండి అని లెంపలు బాదుకొని తర్వాత ప్రజలను ఓటు అడగాల్సిన అవసరం ఇవాళ జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీకి ఉంది. కానీ అవన్నీ పక్కన పెట్టి ఇవాళ ప్రజలకు ముందుకు ఏ విధంగా వస్తున్నామని మేము ప్రశ్నిస్తాం. కనుక ప్రజలకి ఏ వాగ్దానాలు అయితే ఇచ్చాడో ఆ వాగ్దానాలు పూర్తి చేయకుండా కేవలం అరకొరగా డబ్బు ట్రాన్స్ఫర్ చేసి అన్నీ చేశాననే భావన ఏదైతే ఈ యొక్క ప్రభుత్వంలో ఉందో తప్పనిసరిగా ప్రజలందరూ
ప్రజలందరూ పెద్ద ఎత్తున దీనికి జవాబు చెప్తారు, పెద్ద ఎత్తున తిప్పి కొడతారని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. సార్ గతంతో పోల్చుకుంటే డివి సుబ్బారావు గారు కానీ మీ తండ్రి గారైన పివి చలపతిరావు గారు కానీ ఇదంతా పెద్దల తరహాగా ఒక సిస్టమేటిక్గా ఉండేది. మళ్ళీ అదే సిస్టమేటిక్గా ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరుగుతాయంటారా? తప్పనిసరిగా అలా జరగాలి. ఒక నిర్మాణాత్మక దృక్పథంతో పనిచేసే నాయకుడిగా 9 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు పరిచయం అవ్వటం జరిగింది. 5 సంవత్సరాల్లో ఆ పరిచయం ఏదైతుందో ఇంకా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం నేపథ్యంలో అనవసరంగా అనేక రకాల విషయాల పట్ల ఆలోచన సరళి మార్చుకోవడం కారణంగా కొంత వెనక్కి పడటం వాస్తవమే. కానీ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే ఒక నేతృత్వం, కర్తృత్వం, నాయకత్వం చంద్రబాబు నాయుడు గారికి ఉంది కనుక ఆయన నేతృత్వంలో తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ మక్కుటాయమానంగా ముందుకెళ్తుంది. తెలంగాణకి ధీటుగా ఈ ప్రాంతం ఎదగాల్సిన అవసరం ఉంది. దురదృష్టవశాత్తు ఈ 5 సంవత్సరాల్లో చాలా వెనుకబడిపోయాం. తప్పనిసరిగా ముందుకు తీసుకెళ్ళాలి. నరేంద్ర మోడీ గారి యొక్క అండ, అలాగే పవన్ కళ్యాణ్ గారి తోడు, ఇవన్నీ కలిపి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే ఒక ఆలోచన చేస్తాం. రాష్ట్రానికి రాజధానితో పాటు అనేక రకాల మౌలిక సదుపాయాలు కల్పించి దూసుకువెళ్ళడానికి తథ్యం. ఆ విధంగా మేము కూడా వ్యూహరచన చేసి ఈ రాష్ట్రంతో ముందుకు తీసుకెళ్ళడానికి డబుల్ ఇంజన్ సర్కార్ ఈ రాష్ట్రంలో ఏర్పడబోతుంది. దానికి ప్రజలు స్వాగతించాలని కోరుతున్నాం. సార్ తెలుగు వాళ్ళకి ఉగాది అనేది ప్రథమంగా వచ్చే పండుగ. ఉగాది నుంచి అంతా శుభం జరగాలని కోరుకుంటారు. అలాగే మీ కూటమి కూడా రేపు శుభం జరుగుతుంది అంటారా? రేపు నుంచి తప్పనిసరిగా క్రోధీనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ప్రజలందరికీ తెలియజేస్తూ శుభకృత నామం పూర్తయింది, అందరికీ శుభం కలిగించే విధంగా ఉండాలి అని చెప్పి ప్రజలు వాళ్ళ కోపానంతా కూడా ఈ యొక్క ఏదైతే వైసీపీ అరాచక ప్రభుత్వం పాలనడానికి ఉపయోగపడాలని చెప్పి కోరుకుంటూ తప్పనిసరిగా ఈ యొక్క యుగాది కొత్త ఆరంభాన్ని రాష్ట్రంలో ప్రారంభించబోతుంది. అది బీజేపీ, జనసేన, టీడీపీ నేతృత్వంలో జరగబోతుందని చెప్పి ప్రజలందరికీ తెలియజేస్తూ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. ఇది సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్ అయితే తెలియజేస్తున్నారు. కంపల్సరీగా ఉగాది వస్తుంది, ఉగాదికి నుంచి అంతా శుభం జరుగుతుంది. మా కూటమి 3 పార్టీలు కంపల్సరీగా విజయం సాధించి కంపల్సరీగా అభివృద్ధి పనులకై మేము కంపల్సరీగా తోడ్పాటు చేస్తాం. ప్రత్యేకించి అన్ని విధాల్లో మేము దానిపై పోరాడతాం. నరేంద్ర మోదీ గారు అడుగుజాడలో అయితే నడుస్తామని చెప్పి బీజేపీ సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్ అయితే తెలియజేస్తున్నారు. కెమెరామెన్ అజయ్తో శివరామకృష్ణ, RTV, విశాఖపట్నం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.